హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి సాటర్డే సండే ఎపిసోడ్ అయిపోయింది, సండే ఎలిమినేషన్ కూడా జరిగింది. మరి సాటర్డే సండే విషయాలైతే చాలా మాట్లాడుకోవాలి మనము. మరి సాటర్డే మరి నాగార్జున సార్ సో ఒక డ్యాన్స్తో అయితే కింగ్ కదా, మరి ఆ మాత్రం ఉంటుంది. మరి కింగ్ నాగార్జున గారు డ్యాన్స్తో వచ్చారు. మరి అందరు ఒక్కొక్కరిని అయితే పలకరించడం జరిగింది. సో ముందే వార్నింగ్ ఇవ్వరు కదా, సో అలా మెల్లగా మందరిని పలకరించిన తర్వాత సో స్టార్ట్ చేశారనమాట. సో ఆ స్టార్టింగ్ ఎలా చేశారు అంటే బాక్స్ బద్దలైపోద్ది అనే కాన్సెప్ట్తో అయితే రావడం జరిగింది. మరి ఆ బాక్స్లో ఎవరెవరి ఏ విషయంలో గొడవ పెట్టుకున్నారో దాని ప్రకారంగా ఒక్కొక్కరికైతే క్లాస్ ఇవ్వడం జరిగింది. మరి మొదటి నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అయినాక మరి గొడవ స్టార్ట్ అయింది సంజన ఫ్లోరా వల్ల, కాబట్టి వాళ్ళిద్దరితోనైతే స్టార్ట్ అయిపోయింది. మరి ఇద్దరి మధ్యలో కూడా చాలా డిస్కషన్ జరిగింది. సో సార్ సంజనను కూడా అనడం జరిగింది, ఫ్లోరాను కూడా అనడం జరిగింది. సో ఎక్కువ మాత్రం సంజన అన్నారు. సో ఎందుకంటే సంజన కొంచెము బాగా ఏదో పగబట్టుకున్నట్టు బాగా అనడం జరిగింది. ఎందుకు అనంటే సో క్యాప్టెన్సీ టాస్క్ తన బాగా గెలిచింది, క్యాప్టెన్ కూడా అయింది కాబట్టి సో అందరికీ సమానంగా చూడాలి క్యాప్టెన్. సో సంజన విషయంలో ఇది నాకు నచ్చలేదు. ఎందుకు అనంటే క్యాప్టెన్ అన్నప్పుడు అందరికీ సమానంగా చూడాలి. ఫుడ్ అయినా కాఫీ అయినా టీ అయినా అందరికీ సమానం చేయాలి. కానీ వేరే వాళ్ళ హౌస్ మేట్స్కి ఏం చెప్పింది అనంటే ఫ్లోరాకి కాఫీ ఇవ్వద్దు అని. సో చెప్పినా కూడా మరి తప్పు ఒప్పుకోవాలి కదా సంజన తప్పు ఒప్పుకోలేదు. నేను అట్లా ఏం చెప్పలేదే అని అన్నది. అన్నప్పుడు సార్ అయితే అన్నీ అబ్జర్వ్ చేస్తాడు కదా. సో సార్ అందరి కంటెస్టెంట్స్ని అడిగితే మాత్రము ఇవ్వద్దు అని చెప్పిండ్రు అన్నప్పుడు అప్పుడు నోరు మూసుకున్నది సంజన. సో అంటే సంజన క్యాప్టెన్ అవ్వడానికి అంటే కొంచెము గేమ్ పరంగా అయినా కూడా స్టార్ట్ చేసిన తనే కాబట్టి సో క్యాప్టెన్ అయిన తర్వాత కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అయినరు. కానీ ఇలా చేయడం మాత్రం సంజన కరెక్ట్ కాదనిపించింది ఈ విషయంలో మాత్రము. ఎందుకో పాత పగలు మొత్తం ఇట్లా మనసులో పెట్టుకొని దాన్ని ఇంకా క్యారీ ఆన్ చేసుకుంటా ఫ్లోరాని ఏదో గట్టిగా దెబ్బ కొట్టాలి అనే విధంగా సంజన ఆలోచిస్తుంది అనిపిస్తుంది. సో దానికి మాత్రం గట్టిగానే బాక్స్ బద్దలైపోద్ది అనే విధంగా అయితే సంజన గారికి ఇవ్వడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత మరి మనకు తనూజ చాలా క్యూట్గా ఉంటుంది, వంట విషయంలో చాలా బాగా చేస్తుంది, మనం అందరం కూడా చూస్తున్నాం. తనూజ విషయంలో చూసుకుంటే మాత్రము తనూజకి కిచెన్ ఫుడ్కి సంబంధించి ఇచ్చారు. సో మరి ఓనర్స్ సో వాళ్ళు వండి పెడుతున్నారు, కష్టపడుతున్నారు, పెడుతున్నారు. దానికి కూడా శ్రీజ నోరు పెద్దది కదా, ఇక బాగుతూనే ఉంటుంది. ఏదనాలా, ఎవరిని ఏం చేయాలా, ఎవరిని ఏ విధంగా అనాలా అని ఆలోచిస్తూనే ఉంటుంది ఆమె అయితే. ఆలు గురించి పొటాటో కర్రీ గురించి ఫ్రై చేయమన్నావు కదా, ఇలా చేసావేంటి అనే విధంగా కొంచెం గొడవైంది. అది కూడా ఎవరు చేశారు, ఓనర్స్ వాళ్ళే చేయడం జరిగింది. అందుకే ఆ కర్రీ అలా వచ్చిందని కూడా మనకి ప్లే చేయడం జరిగింది. సో వాళ్ళకి బుద్ధి చెప్పడం కూడా జరిగింది అనిపించింది నాకైతే. సో తనుజ విషయంలో మాత్రం క్లారిటీగా మరి సార్ నాగార్జున సార్ కూడా వీడియో ప్లే చేశారు. మన శ్రీజకి కూడా గట్టిగా బాక్స్ బద్దలైపోద్ది అనే విధంగా అయితే గట్టి ఇవ్వడం జరిగింది. అప్పుడు నోరు మూసుకున్న, అప్పటి వరకు వాగిన శ్రీజ అప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత కామ్ అయిపోయింది. సో అంటే ఏదైనా కూడా మనము ఆలోచించుకొని మాట్లాడాలి అని నేను అనుకుంటా. ఎందుకనంటే బడబడ మాట్లాడేస్తాం, తర్వాత మనం రియలైజేషన్ అవ్వాలి ఆ తప్పు అని. మనకు తర్వాత అయితే ఒక వీడియో ద్వారా అయితే మనకు సార్ చూపెట్టిండు కాబట్టి అప్పుడు నోరు మూసుకున్నది. సో ఆ విషయంలో నిజంగా తనూజను కూడా చాలా మెచ్చుకోవడం జరిగింది. కానీ కొంచెం ఏడుస్తుంది కదా పాపం. సో ఆ ఏడుస్తున్న విషయంలో కూడా మరి సార్ చెప్పడం జరిగింది, అలా ఏడవద్దు, స్ట్రాంగ్ ఉండాలని కూడా చెప్పడం జరిగింది, మెచ్చుకోవడం జరిగింది తనూజ విషయంలో మాత్రము. సో తర్వాత మరి ఎక్కువగా ఇప్పుడు ఇష్యూ జరిగింది మాత్రం ఇమాన్యుయల్ ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్. సో మాస్క్ మ్యాన్ హరీష్ గురించి నాకు మాట్లాడాలంటే నిజంగా చిరాకు వస్తుంది. ఎందుకు అనంటే ఎందుకు అట్లా నెగిటివ్గా ఉంటున్నాడో అర్థం అవ్వట్లేదు. కనీసం కొంచెం స్మైల్ ఇస్తే చాలా బాగుంటారు కదా. చాలామంది కూడా అన్నా కూడా అదే నెగిటివ్ మైండ్తోని అలానే కోపంగా ఉండడం జరుగుతుంది. సో మరి గుండంకుల్ అన్న దానికి ఎంత పెద్ద రచ్చ చేసిండో మనందరం చూసినాం. సో ఆ రచ్చ చేసిన తర్వాత కూడా మరి సార్ అయితే దాని గురించి మాట్లాడతాడు కదా. సో ఫస్ట్ గుండంకులు అనగానే మేబీ ఇమాన్యుయల్ భయపడ్డాడు, సార్ నన్ను ఏమన్నా అంటాడు కావచ్చు, బాడీ షేమింగ్ అనే పదాలు ఇవన్నీ అన్నాయి కాబట్టి సో వాటి గురించి నన్ను సార్ ఏమన్నా అంటాడు కావచ్చు అని చాలా భయపడ్డాడు పాపము. భయపడ్డ తర్వాత అంటే ఇమాన్యుయల్ కామెడీ చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తాడు కాబట్టి ఏదో నార్మల్గా అన్నాడు. అంతకుముందు కూడా అన్నాడంట, అయినా కూడా అప్పుడేం సీరియస్ అవ్వలే, ఇప్పుడు ఎందుకు సీరియస్ అయిండు
అని కూడా సార్ అడగడం జరిగింది. దానికి కూడా ఇమాన్యుయల్ ఒక్కసారి కరెక్టే, ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ పరంగానే అన్నాడు అని అనుకున్నాము అందరము. సో పబ్లిక్ కూడా అదే అనుకుంటున్నారు అనగానే సో వెంటనే ఇమాన్యుయల్ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే పాపం లిటరల్గా ఏడ్చేసిండు. నాకైతే చిన్న బాబు ఏడుస్తే ఎట్లుంటుంది. సో నిజంగా చాలా బాధ వేసింది. సో ఇమాన్యుయల్ ఎంటర్టైన్ చేసి నవ్వుతే బాగుంటాడు, కానీ ఏడుస్తే బాగాలేడు అనిపించింది నాకైతే. సో ఇమాన్యుయల్ ఇంకొకసారి ఏడవద్దు. సో ఇమాన్యుయల్ని అట్లా కొంచెం క్యూట్గా ఏడ్చిండు, తర్వాత నవ్విండు. ఇక మాస్క్ మ్యాన్ హరీష్కి మాత్రం గట్టిగా బాక్స్ అందరికి కొంచెం బాక్స్ బద్దలైపోద్ది. మాత్రం నాగార్జున సార్ మాస్క్ మ్యాన్ హరీష్కి మాత్రం గట్టిగా బాక్స్ బద్దలైపోయేటట్టు అయితే ఇవ్వడం జరిగింది. సో ఆయన చేపట్టే చాలా గొడవలైనాయి, చాలా ఇష్యూస్ అయినాయి, చాలా ఇది కూడా జరిగింది. ఎందుకు అనంటే కొంచెం పాజిటివ్ మైండ్ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ వీకే కాబట్టి కొంచెం నడిచింది. సో నెక్స్ట్ 15 వీక్స్ కాబట్టి ఫైనల్ వరకు ఉండాలి అని అంటే కొంచెం పాజిటివ్ మైండ్ కూడా ఉండాలి. ఈ నెగిటివ్ మైండ్ని తీసేయాలి ఫస్ట్. కొంచెం అందరితో ఏదో కోపంగా మాట్లాడకుండా కొంచెం నవ్వుతూ సరదాగా ఉంటాడు అని నాకు అనిపిస్తుంది. లేకపోతే మాత్రం చాలామంది చూసుకుంటే మాత్రం కామెంట్స్ని మాత్రం నెక్స్ట్ వీకే బయటికి పంపించే అనే ఆలోచన చాలామంది ఉన్నారు. సో కొంచెం చూసుకోవాలి. మరి అది అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మనకి ఇక అలా మనకి నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి సో తనుజ గారిని అయితే సేవ్ చేయడం జరిగింది. మరి వేరే ఫ్యాన్ బేస్ ఉంది మరి తనుజకి. మరి తనుజ ఫస్ట్ అయితే నామినేషన్ నుంచి బయటపడి సేఫ్ అయింది. మరి సేఫ్ అయిన తర్వాత తేజ సజ్జ రావడం జరిగింది. అంటే మిరాయి టీం కూడా రావడం జరిగింది. మిరాయి టీం వచ్చిన తర్వాత కొన్ని గేమ్స్ పెట్టారు. ఏంటనంటే సో పాట పేరు చెప్తే సో బొమ్మ గీసి దాని ద్వారా మనం పాట కనుక్కోవాలి. సో అలా సరదాగా అయితే వైబ్ ఉందిలే అనే విధంగా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక నామినేషన్స్ అలా సాగిపోయినాయి. ఎవరైతే నామినేషన్స్ ఉన్నారో వాళ్ళని మళ్ళీ సేవ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క టాస్క్ తర్వాత మరి మనకి చూసుకుంటే మాత్రం రీతు మాత్రం సేవ్ అయింది. అలాగే మనకి ఈ యొక్క టాస్క్ ముందు కూడా మనకి ఇమాన్యుయల్ సేవ్ అయ్యారు. సో ఇమాన్యుయల్ సేవ్ అయిన తర్వాత మనకి రీతు అలాగే సుమన్ శెట్టి. సో రీతు కొంచెం లవ్ ట్రాక్ కాబట్టి మేబీ ఉంటుంది అనిపిస్తుంది. ఇక సుమన్ శెట్టి గురించి నిజంగా అసలు షాక్, మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఆయనకి ఇంత ఫ్యాన్ బేస్ ఉందా అని నాకు చూసిన తర్వాత అనిపించింది. సో అంటే ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతాడు కావచ్చు సుమన్ శెట్టి, ఇంత అమాయకంగా ఉంటే ఎలా అని అనిపించింది. కానీ సుమన్ శెట్టి ఫ్యాన్ బేస్ వేరే లెవెల్ ఉంది. అందరికన్నా ఎక్కువ ఆయనకే ఉంది అనిపించింది నాకైతే. ఎందుకంటే సుమన్ శెట్టి సేవ్ అయ్యిండు అని తెలిసిన తర్వాత ఎవరైతే బిగ్ బాస్ సాటర్డే సండే వస్తారో, ఎవరైతే ఆడియన్స్ వస్తారో బిగ్ బాస్ అక్కడ కింగ్ నాగార్జున సార్ దగ్గరికి స్టేజ్ పైకి, మరి అక్కడ చాలామంది సుమన్ శెట్టి సేవ్ అయ్యాడు అన్నప్పుడు ఒక్కొక్కరి ముఖాలలో ఆనందం చూడాలి. నిజంగా ఎంత ఆనందపడ్డారంటే అంత ఆనందపడ్డారు. దానికి నాగార్జున సార్ కూడా అన్నారు, సో మిగతా వాళ్ళు ఎవరు సేవ్ అయినా కూడా ఇంత రియాక్షన్ రాలేదు, మరి సుమన్ శెట్టి రాగానే సేవ్ అవ్వగానే ఇంత ఎనర్జీ, ఇంత అందరికీ సంతోషం అనిపిస్తుందని కూడా చెప్పడం జరిగింది. నిజంగా సుమన్ శెట్టి నిజంగా ఇప్పటి నుంచి కొంచెం అందరు మీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా గేమ్ మిమ్మల్ని బాగా చూడాలని మేము అనుకుంటున్నాము. సో మరి చూద్దాం మరి సుమన్ శెట్టి నెక్స్ట్ వీక్ మరి ఈ రోజు నుంచి మరి ఎలా ఆడతాడు, ఎలా గేమ్ మనకు చూపిస్తాడని అయితే మనం ఈ రోజు నుంచి అయితే చూడాల్సిందే. నాకైతే ఫస్ట్ తనుజ తర్వాత అయితే సుమన్ శెట్టికే వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది అని అయితే అనిపిస్తుంది. ఇంకా పోను అయితే మరి ఆ తర్వాత మనకి ఒక గేమ్ ఇవ్వడం జరిగింది నాగార్జున సార్. ఏంటి అని అంటే ఎవరైతే ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ ఉన్నారో, టెనెంట్స్ 9 మెంబర్స్ ఉన్నారు. మరి 9 మెంబర్స్ టెనెంట్స్లో నుంచి ఒక్కరు ఓనర్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ ఓనర్ ఎవరు కావాలి అని కూడా ఏమన్నారు అంటే ఆ 9 మెంబర్స్ కదా, మరి ఒకరు మిగులుతారు కదా అని అనుకోవచ్చు. సో ఒకరిని మాత్రం సంచాలకగా పెట్టిండ్రు. సో ఫ్లోరాను సంచాలకగా పెట్టడం జరిగింది. 2 టీం, బ్లూ టీం, రెడ్ టీంని మాత్రం డివైడ్ చేశారు. వాళ్ళనే డిస్కషన్ చేసుకొని డివైడ్ చేయడం జరిగింది. డివైడ్ చేసిన తర్వాత సో ఒక ప్రింటింగ్ మెషిన్ లాగా వచ్చింది. సో అందులో పేపర్స్లో ఓనర్ అని రాసి ఉంటుంది. సో ఒక బాక్స్, రెడ్ బాక్స్ అండ్ బ్లూ బాక్స్ పెట్టడం జరిగింది. సో ఎవరైతే పేపర్స్ ఎక్కువ నీట్గా అంటే చింపి కాకుండా నీట్గా ఎవరైతే ఆ బాక్స్లో ఇస్తారో సో వాళ్ళ నుంచి
ఆ నలుగురిలో నుంచి ఒకరికి మాత్రమే ఓనర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసము గేమ్ అంతా టాస్క్ కంప్లీట్ అయింది. బ్లూ టీమ్ ఓడిపోయింది, రెడ్ టీం గెలిచింది. ఆ రెడ్ టీంలో ఉన్నది ఎవరు అని అంటే రాము రాథోడ్, అలాగే భరణి గారు అండ్ స్ట్రెస్ టీం తనుజ. వీళ్ళు నలుగురు ఉన్నారు, నలుగురు ఉన్నారు. సో ఈ నలుగురు ఇట్లా చూసుకుంటే మాత్రము ఎవరికి అవకాశం ఇవ్వచ్చు అని కూడా మరి సార్ అడుగుతారు కదా. సో ఆ సార్ అడిగినప్పుడు మాత్రము ఫ్లోరాకి అలాగే ఎవరైతే బ్లూ టీమ్ ఓడిపోయారో వీళ్ళిద్దరికి మాత్రమే ఛాన్స్ ఉంది ఓనర్ని ఎంచుకోవడానికి. మరి ఫ్లోరా అయితే స్ట్రెస్టీని ఎంచుకుంది. స్ట్రెస్టీని ఎంచుకున్న తర్వాత మిగతా బ్లూ టీం వాళ్ళైతే అందరూ సేమ్గా మన భరణి గారిని ఎంచుకోవడం జరిగింది. నిజంగా భరణి గారిని చూస్తుంటే మాత్రం ఇంతకుముందు మనకు బిగ్ బాస్లో శివాజీ గారిని ఎలా చూసామో ఇప్పుడు కూడా నాకైతే అలానే అనిపిస్తుంది. అందరినీ నా వాళ్ళని దగ్గరికి తీసుకుంటున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, అందరినీ అంటే ఒక ఫ్యామిలీ మిస్ అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఇక్కడ నుంచి బిగ్ బాస్కి వెళ్ళిపోయినప్పుడు ఫ్యామిలీని చాలా మిస్ అవుతాం కదా. సో ఆ మిస్ అయ్యే దాన్ని కూడా పేరెంట్స్ గుర్తుకు రాకుండా, అంటే గుర్తుకు వస్తారు ఏదో టైంలో, కానీ గుర్తుకు రాకుండా మాత్రము భరణి గారు దగ్గరికి తీసుకొని, సో రాము రాథోడ్ విషయంలో చూసాం మనము. సో మరి పేరెంట్స్ గుర్తు వస్తున్నారు అన్నప్పుడు మాత్రం దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని ఆయన చెప్పే విధానము, ఆయన చూసుకునే ప్రేమ విధానం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే భరణి విషయంలో. సో ఒకప్పుడు చూసుకుంటే విలన్ అది దానికి అనిపించింది, కానీ ప్రేమ మాత్రం చాలా ఉంది భరణి గారి దగ్గరికి. సో మరి భరణి గారిని అయితే ఓనర్గా ఎంచుకోవడం జరిగింది. సో మరి ఇప్పుడు మాత్రము ఓనర్ అయిపోయిండు భరణి గారు. సో భరణి అయిపోయిన తర్వాత సో నార్మల్గా మళ్ళీ మనకి ఎవరైతే ఇద్దరే ఉన్నారు, డెమాన్ పవన్ అలాగే స్ట్రెస్టీ, సో వీళ్ళిద్దరే నామినేషన్లో ఉన్నారు. సో వాళ్ళిద్దరిట్లో మాత్రము ఎవరు సేవ్ అవుతారు, ఎవరు బయటకు వస్తారు అని కూడా చాలామంది వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత లాస్ట్కి మాత్రం స్ట్రెస్టీ మరి బిగ్ బాస్ 9 ఫస్ట్ వీక్ ఫస్ట్ ఎలిమినేషన్ అయింది మాత్రం స్ట్రెస్టీ. మేబీ స్ట్రెస్టీ ఎందుకు బయటకు వచ్చింది అని ఆలోచిస్తే మాత్రము అంతకుముందు స్ట్రెస్టీ విషయంలో చాలా నెగిటివ్ జరిగింది, మనం అందరం కూడా చూసాము, ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనం చూసాం. కాబట్టి మేబీ ఆ విషయంలోనే మేబీ పాజిటివ్ అవుదామని లోపలికి వెళ్ళింది, కానీ అది వర్కౌట్ అవ్వలేదు స్ట్రెస్టీకి అనిపించింది. సో అదే ఇంకా ప్రొలాంగ్ అయ్యి ఇంకా నెగిటివిటీ ఎక్కువ పెరిగి మరి ఫస్ట్ వీక్ బయటకు వచ్చిందని అయితే నాకు అనిపించింది. మరి స్ట్రెస్టీ ఎలిమినేషన్ సేఫా, అంటే ఫేరా అన్ఫేరా, మీరేమనుకుంటున్నారు? మరి స్ట్రెస్టీ ఫస్ట్ వీక్ బయటికి రావడం కరెక్టా రాంగా, మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. సో దాని గురించి కూడా మనము ఒక కామెంట్లో కొన్ని కామెంట్స్ తీసుకొని కూడా దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో మరి బిగ్ బాస్లో ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడట్లేదు, ఎవరు ఇంకా మాస్క్లో ఉన్నారు, ఎవరు మాస్క్లో లేరు, ఇలాంటి కొన్ని కూడా మనందరికీ అర్థమవుతాయి. కాబట్టి మీరేమనుకుంటున్నారో ఎవరెవరి గురించో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి కూడా మనం కామెంట్స్ తీసుకొని వాటి గురించి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం కూడా మనం చేద్దాము. సో మరి ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మరి ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది నామినేషన్స్, ఇవన్నీ కూడా ఈ రోజు స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ BLM మీడియా.